హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ యొక్క మా బ్రదర్ మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. మా అన్న పెళ్ళిలో మేము చేసిన సరదాలు సందళ్ళు సంతోషాలు ఈ వ్లాగ్లో మీరు కూడా చూసేయండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. వన్ ఆఫ్ ద మెమొరబుల్ వ్లాగ్ అని చెప్పవచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. చూడాలమ్మా బ్రైడ్ గ్రూమ్ పెళ్ళికొడుకు పెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. ఎక్కడికి వచ్చినా మా సిజాయ్కి నాకు ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ డే ఇంకేదైనా అనమాట. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, చేరగా నవవధువా స్వాగతం. అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం, అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life.
వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం, విడదీయని సంబంధం. A few moments later. కొడుకు పుడితే మాకు ఇస్తారా? చేసుకుంటాము. కొడుకు పుడితే మా పిల్లని తీసుకోవాలి మీరు. ఇద్దరిని కలరంటమ్మా, ఇక్కడ అందరికి మాట ఇవ్వాలి మీరు. కానివ్వండి, ఏమిస్తారు అడగండి వదినా. మీరు ఏమిస్తారు? వందలు వద్దు మాకు, వందలు మాకు. సర్లే ఉందా? ఉన్నాయి బాగానే ఉన్నాయి. ఇంకో రౌండ్ వస్తుంది. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. పెద్దమ్మ వంట చేస్తున్నారు. తిని వచ్చేసి కొత్త పెళ్లి కూతురు. దీనికోసమే మేము అందరం వచ్చాము. అప్పుడే పనులు కూడా స్టార్ట్ చేసేసింది. హాయ్ చెప్పు దీపిక. హాయ్. మనకు మా బుచ్చి కూడా వేసాడు. హాయ్ చెప్పు ఆశి పాప. సిజయ్ బాబు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే మా అత్తయ్య పెదమ్మ కలిసి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారో వీళ్ళని అడిగి తెలుసుకుందాము. పెద్ద కోడలు, పెద్ద అత్త, పెద్ద సరే ఏం చేస్తున్నారు? ఉప్పేసి కరివేపాకు టమాటాలన్నీ వేసి తిప్పుతాను. అది కదా. ఏం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు చెప్పండి అంటే నేమ్ చెప్పకుండానే ఎలా చేయాలో చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏం టిఫిన్ అంటే మా అందరికీ ఫేవరెట్ అయిన ఉగ్గాని అయితే చేస్తున్నారు. అందరం టిఫిన్స్ కంప్లీట్ చేశాక సరదాగా కారులో షికారు చేద్దామని మా అక్క అయితే తీసుకొచ్చేసింది అందరినీ. ఇంకా అలా సరదాగా ఊరు చూస్తూ పొలాలు చూస్తూ ముచ్చట్లయితే చెప్పుకుంటూ కారులో షికారు చేశాము. చెప్పండి అందరూ. హాయ్ గాయ్స్. ఎక్కడికి వెళ్తున్నాం అన్న? మన లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నామా? మంచిగా ఫీల్ తో ఉన్నాడు. పెళ్లి కూతురు అప్పుడే పెళ్లి పనులు మొదలు పెట్టేసింది. ఎవరు పెళ్లి చేసుకోకండి. అయ్యో నెక్స్ట్ డేనే అలా చెప్పకూడదు, తెలియక చిన్నపిల్ల చెప్పింది.
కోతికి కొబ్బరి చుప్ప దొరికినట్టు నా చేతికి బుల్లెట్ బైక్ అయితే దొరికింది. ఫస్ట్ టైం బుల్లెట్ బైక్ డ్రైవ్ చేస్తున్నందుకు చాలా భయంగా క్యూరియాసిటీగా అనిపించింది. పెళ్లి కూతురు దిస్ ఇస్ మీ. అలసిపోయిన కొత్త పెళ్లి కొడుకు. అలసిపోయినట్టు లేదే అన్నయ్య. ఇక్కడేమో పర్లీ పాప హాయ్, సిజాయ్ హాయ్. డబ్బులు అంటే అక్కడికి డబ్బులు. తెలీదు. చెప్పు చెప్పు నవ్వనే సరిపోతున్నాయి అంత కాడికి. తీసాడు ఇచ్చేసాడు డబ్బులు ఇచ్చేసాడు. సిజులు వచ్చేసావా? డబ్బులు ఇవ్వు మరి అక్కాయికి. పెట్టమ్మా బాయ్ బోలో బాయ్ చెప్పండి. బాయ్. ముచ్చటగా 3వ రోజులోకి అయితే వచ్చేసాము. 3వ రోజు మరుల పెళ్లి సాంగ్యం అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఆచారం ప్రకారం స్వయంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలవాలి. ఊరిలో ఎన్ని గడపలు ఉంటే అందరినీ ఇంటింటికి వెళ్ళి పిలవాలి. ఇది మాత్రం చాలా టఫ్ కాంపిటీషనే. ఆ డ్రెస్సింగ్లో ఊరంతా తిరగాలంటే నిజంగా చాలా కష్టం. ఈ విషయంలో మాత్రం మా అన్న వదిన్ని మెచ్చుకోవచ్చు. చాలా ఓపిక్గా తిరిగారు. మిగతా వాళ్ళు కూడా చాలా ఓపిక్గా అయితే హెల్ప్ చేశారు. నూతన వధూవరులను తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంక అందరూ రిలాక్స్ అయితే అవుతున్నారు. ఒకే ఊరిలో 2 ఇల్లులు అవడం వల్ల కొంచెం టైం అయితే సేవ్ అయింది. చెప్పరా? అడిగా ఒక వీడియో హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పండి. ఆశీ మోడల్ బాయ్. మేము చేసిన కొన్ని రీల్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఒకసారి ఆలోచించు బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు. కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రెమ్మ వాళ్ళదు. కొయిలా హై కొయిలా, కొయిలా హై కొయిలా, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమంటే చిన్ని గుండె చాలదు. కొయిలా హై కొయిలా, కొయిలా హై కొయిలా, నువ్వు పక్కనుంటే చూపు తిప్పదు, ఎంత తిట్టుకున్నా గాని తప్పదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్. Hi guys, please subscribe to our channel Lucky Couple Vlogs. తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా చిన్నత్తయ్య అయితే చాలా సంతోషించింది. అందరినీ అలా చూసుకుంటూ ఆమెకైతే కన్నుల పండుగగా అనిపించింది. చెప్పండి అందరు. బాగా చెప్పట్లేదన్నా హాయ్ అంటే చెప్పు బావా.